లోక కళ్యాణం కోసం మఠాధిపతులు ఉద్భవిస్తూ ఉంటారు. ప్రజలకు ఏర్పడేటువంటి కష్ట నష్టాలకు చక్కటి సందేశాలనిచ్చి వారికి ఊరటని కలిగించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంటారు. ఈ మఠాధిపతులు దండాలు ధరిస్తూ ఉంటారు. మరి ఈ దండాల యొక్క పరమార్థం ఏమిటో పరిశీలిద్దాం. ఆర్షధర్మాన్ని ప్రబోధిస్తూ తమ జీవితాన్ని దైవానికి అంకితం చేస్తారు మఠాధిపతులు. సంప్రదాయం ఏదైనా మఠాధిపతులు నిర్దిష్టమైనటువంటి ఆహార్యాన్ని అవలంబిస్తారు. సన్యాస దీక్షను స్వీకరిస్తూ మతం యొక్క ఉద్ధరణకి కృషి చేస్తారు. మఠాధిపతులు చేతులలో ప్రత్యేకమైనటువంటి దండాలు ఉంటాయి. ఈ దండాల వల్లే వారి నామం ముంగిట ఏకదండి, ద్విదండి, త్రిదండి ఏర్పడతాయి. ఈ దండాల్ని మఠాధిపతులు ధరించడంలో ఆంతర్యం ఉంది. మనిషి పంచభూతాల సమ్మేళనం కనుక వారు 5 అడుగుల పొడవైనటువంటి కర్ర పట్టుకుని ఉంటారు. ఈ కర్ర కూడా నిర్దిష్టమైనటువంటి వృక్ష జాతికి చెంది ఉంటుంది. ఈ కర్రలలో ఏక, ద్వి, త్రిదండాలుంటాయి. అద్వైత సిద్ధాంతులు ఒకే ఒక కర్ర చేతబూని ఉంటారు. ద్వైత సిద్ధాంతం కలవారు 2 కర్రలు పట్టుకుని ఒకటిగా కట్టి చేతబూని బోధనలు చేస్తారు. విశిష్టాద్వైత ప్రవక్తకులు 3 కర్రల్ని ధరిస్తారు. లోక కళ్యాణార్థం వీరు కార్యాలని దండాల ద్వారా శాసిస్తారు.